మానవుని యొక్క నేత్రము అతి సూక్ష్మమైనటువంటిది. It's very subtle. ఆ చిన్న నేత్రము ద్వారానే ఎన్ని పర్వతములో ఎంత సముద్రములలో చూడగలుగుతుండాలి. With this small eye, he is able to see, visualize the seas. చూచున్నది నేత్రము కాదు, It's not the eye that sees. కానీ మనసే నేత్రము ద్వారా ఈ ప్రకృతిని చూడగలుగుతుండాలి. It's not the mind that sees through the eye, the ఈ nature. మనసే కర్ణముల ద్వారా సమస్త శబ్దములను కూడాను వినగలుగుతుండాలి. It's the mind that listens through the ears. ఈ మనసే జిహ్వ ద్వారా అనేక రుచులను తెలుసుకోగలుగుతుండాలి. It's the mind that recognizes the taste through the tongue. మనసే హేతువు మనుజుని మనుగడకను దుఃఖమునకు మాన్యతకును. Therefore, for the esteem or the pain is the mind that is కనుక responsible. మానవుడు మొట్టమొదట తెలుసుకోవాల్సినటువంటిది మనసు యొక్క ప్రభావాన్ని, మనసు యొక్క రహస్యాన్ని. So man should know the secrets and the nature of the mind. కనుక మనసు యొక్క రహస్యాన్ని ప్రతి మానవుడు కూడాను తెలుసుకొనుటకు తగిన కృషి చేయాలి. Every man must make an effort to know the secret of the mind.